వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయవాడలో వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడిని పూజించాలంటూ కూడా అవగాహన కల్పించే విధంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలను పూజించే విధంగా కూడా అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇందిరాగాంధీ స్టేడియంలో 2000 మంది స్టూడెంట్స్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 2000 మంది విద్యార్థులు ఈ మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో కార్యక్రమంలో భాగమై విద్యార్థులందరూ కూడా మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న దృశ్యాలు మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అటు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అదేవిధంగా మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో 2000 మంది విద్యార్థులతో, మరోవైపు 3 విద్యా కేంద్రాల్లో మరొక 3000 మందితో కలిపి మొత్తం 5000 మట్టి విగ్రహాలు తయారీకి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు 2000 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. గత ఏడాది 4000 మట్టి విగ్రహాల తయారీతో రికార్డు సృష్టించినటువంటి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఈసారి రికార్డును బ్రేక్ చేసే విధంగా కూడా 5000 విగ్రహాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసారి 5000 వినాయక విగ్రహాలు తయారీ నేపథ్యంలో గిన్నీస్ రికార్డు కూడా నెలకొల్పోతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. చూడొచ్చు మీరు ఒకసారి విజువల్స్లో. అందరూ కూడా పోటాపోటీగా ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అంటే పూర్తిగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా పూర్తిగా మట్టితో ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నించింది. వీళ్ళంతా కూడా విజయవాడ కేబిఎన్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు వీళ్ళంతా కూడా విగ్రహాలు తయారు చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా కూడా అంటే మట్టి విగ్రహాలనే ప్రతి ఒక్కరు కూడా పూజించాలి. మట్టి గణపతి అసలైన గణపతి అంటూ కూడా విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా పూర్తిగా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులను ఒకసారి మాట్లాడదాం. కేబిఎన్ కాలేజీకి సంబంధించి అమ్మా, ఎలా అనిపిస్తుంది మట్టి విగ్రహాలు చేస్తున్నారు మీరు? చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మా కాలేజ్ నుంచి దాదాపు ఒక 100 మంది వచ్చింటాం. మేమందరం మా కాలేజ్ తరపున ఇలా పార్టిసిపేట్ చేయడానికి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది మాకు ఒక యాక్టివిటీలా లేదు, అంటే ఆనందంగా సంతోషంగా అందరం చాలా విగ్రహాలు చేస్తున్నాము. దాదాపు నియర్లీ మేము ఒక్క గ్రూపే 20 విగ్రహాలు చేసాము. ఇక్కడ పోలిస్తే ఎంతమంది ఎన్ని విగ్రహాలు చేశారో తెలియదు. అందరికీ చాలా బాగా వస్తున్నాయి. చాలా బాగుంది ఈ యాక్టివిటీ మాకు. అంటే ఎప్పుడు స్టడీ పర్పసే కాకుండా ఇలా బయటికి తెచ్చి ఇలాగా చేస్తుంటే మాకు చాలా బాగుంది. జాలీగా ఎంజాయ్మెంట్గానే చేస్తున్నాం మేము కూడా. మీరు చెప్పండి, అంటే ఇంటి దగ్గర కూడా చిన్నప్పుడు మీరు మట్టి విగ్రహాలు చేసి ఉంటారు. ఇప్పుడు ఈ కాలేజీ టైం వచ్చినప్పుడు ఇప్పుడు మట్టి విగ్రహాలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే మాకు ఇది చేయడం ఎప్పుడు చదివే కాకుండా ఇదిగో ఇక్కడికి తెచ్చి ఇలా చేయడం అనేది చాలా బాగుంది. మేము ఇప్పుడు చేయడం చాలా బాగుంది. మీరు చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది మట్టి విగ్రహాలు? చాలా హ్యాపీగా ఉంది చేయడానికి. మాకు దీనిలో ఒక విత్తనం పెడుతున్నాం మేము. దానివల్ల సీడ్ వస్తుంది కదా, సీడ్ నుంచి ప్లాంట్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది మాకు చేయడానికి. చాలా ఎంజాయ్మెంట్తో చేస్తున్నాం అందరం. ఎలా చేస్తున్నారు ప్రాసెస్ మీకు తెలుసా? మట్టి విగ్రహాన్ని ఎలా చేస్తారో మీకు ఐడియా? అంటే ఫస్ట్ మేము మట్టిని దానిలో ఉంది కదా, దానిలో పెట్టి మేము మొత్తము ఆయిల్ పోస్తాము. ఆయిల్ పోసిన తర్వాత మట్టి పెట్టి దారంతో లాగుతున్నాము, అది వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మా కాలేజ్ దగ్గర నుంచా 200 చేస్తాం. లేదు, అవి వాడకుండా చక్కగా ఇలా మట్టితో వాడితే కొంచెం నేచర్ను కూడా కాపాడుతున్నట్టు ఉంటుంది కదా, అందుకు. చూశారు కదా, ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసినటువంటి మట్టి విగ్రహం ఇది, మట్టి వినాయకుడు విగ్రహం మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా కూడా మొత్తం ఇటుపక్క విద్యార్థులు చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఇటు కూడా విజువల్స్లో చూడొచ్చు. ఎంత విద్యార్థులంతా కూడా ఎంత ఉత్సాహంగా ఇక్కడ విగ్రహాలు చేస్తున్న పరిస్థితి. ఒకసారి మీ విద్యార్థులు మాట్లాడదాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలా స్కూల్ లెవెల్లో చేసాం కానీ డిగ్రీ లెవెల్లో ఇదే చేయడం బాగుంది. కేబిఎన్ విన్ అవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.
చూశారు కదా, ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది పూర్తిగా కూడా ఇక్కడ మట్టి విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారో మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. విద్యార్థులు అంతా కూడా ఒక సందడి వాతావరణం ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం మట్టి విగ్రహాలు అంటే ఒక కేబిఎన్ కాలేజీ కాదు, దాదాపు ఇక్కడ స్టేడియంలో దాదాపు 2000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధ్యాపకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తుంది అంటే విద్యార్థులతో ఈ రకంగా మట్టి విగ్రహాలను ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఇట్లాంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది, ఎలా అనిపిస్తుంది? సార్, కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లలకి నేర్పించాలి. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయడం వల్ల మనం ఒక మెసేజ్ని పాస్ చేయొచ్చు. వినాయక ఉత్సవాలు అనేది భారతదేశ సాంప్రదాయం. సో మన సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియచెప్పుతూ, అలాగే సొసైటీలో అవసరాలని బట్టి పిల్లలు ఏమన్నా చేయగలరు అని ప్రూవ్ చేయాలి. దానికోసమని పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చాను సార్. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. చదువుల ప్రదాత అయిన వినాయకుడిని తయారు చేస్తున్నందుకు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా సొసైటీకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటో వాళ్ళకి తెలిసింది. సో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయడం వల్ల ఒక మెసేజ్ మేము పాస్ చేయాలనుకుంటున్నాం. సో ఇది సాంప్రదాయబద్ధమైన పండుగ మాత్రమే, ఇది ఎలాంటి గొడవలకి తావిచ్చేది కాదు. కాబట్టి అందరూ సుఖశాంతులతో సంతోషాలతో చేసుకోవాలనేదే మా మెసేజ్ సార్, కేబిఎన్ కాలేజ్ తరపు నుంచి. చూశారు కదా, ఒకసారి ఇంకా అధ్యాపకులు ఇంకా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అక్కడ కూడా విద్యార్థులు ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు. వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ మొత్తం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా పూర్తిగా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు? చాలా బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అంటే క్లేతో చేయడం అలవాటు మాకు చిన్నప్పటి నుంచి. నేను అంటే అలవాటే కాబట్టి కొత్త, ఇంకా మట్టితో చేయడం ఫస్ట్ టైం. ఇప్పుడు కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. చూశారు కదా, మొత్తం విద్యార్థులు అంతా కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. అంటే చాలామంది విద్యార్థులు మేము తొలిసారి మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నాం, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందరూ కూడా మట్టి గణపతుల్ని పూజించాలి, ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మట్టి గణపతి అసలైన గణపతి అంటూ కూడా ఇక్కడ విద్యార్థులంతా కూడా పూర్తిగా ఒక కోలాహలం నేపథ్యంలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పూర్తిగా వినాయక చవితి పండగ వాతావరణం నెలకొంది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణపతులు తయారు చేసే నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు విజయవాడ వ్యాప్తంగా కూడా ఈసారి అంటే గత ఏడాది 4000 మట్టి విగ్రహాలు తయారు చేసి రికార్డు సృష్టించింది ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. ఈసారి 5000 విగ్రహాలు మట్టి విగ్రహాలు తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గిన్నీస్ రికార్డు కూడా నెలకొల్పిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న విజువల్స్ని మీరు ఒకసారి చూస్తున్నారు. చాలా అంటే ఒక పండగ వాతావరణం కోలాహలం నేపథ్యంలో ఇక్కడ వీళ్ళంతా కూడా సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం చాలామంది స్టూడెంట్స్ అంటే ఇంకా మట్టి విగ్రహాలు దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. విద్యార్థులను ఒకసారి మాట్లాడదాం. ఏ కాలేజ్ మీరు? గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విజయవాడ. చాలా హ్యాపీగా ఉంది ఇలా ఈకో ఫ్రెండ్లీ గణేష్ చతుర్థికి చేయడం. మేము చాలా ఇన్వాల్వ్ అయ్యి బాగా ఎంజాయ్ చేద్దాం. మేము 400 మెంబర్స్ వచ్చాము. ఎన్ని అంటే గ్రూప్స్ వైజ్గా చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా చేయడం చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నాం ఇలా చేయడం. అవును, ఎందుకంటే న్యాచురల్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్, ఎక్కువ బాటిల్స్ అవి యూజ్ చేయడం వల్ల చాలా ఫేస్ చేయవలసి వస్తుంది. సో ఇలా ఈకో ఫ్రెండ్లీలో జాయిన్ అవ్వడం వల్ల మనం చాలా ట్రీస్ కానీ ఈకో ఫ్రెండ్లీ కానీ ఇలా పొల్యూషన్ లేకుండా కానీ చాలా మనం ఎంకరేజ్ చేసి పొల్యూషన్ తగ్గించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎకో ఫ్రెండ్లీ చేయడం వల్ల మనం దీనివల్ల వీటిలో విత్తనాలు పెట్టి దాన్ని మళ్ళీ మనం కంపోస్ట్ చేయకుండా వాటర్ వల్ల మొక్కలు పెంచవచ్చు. ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఇప్పుడున్న జనరేషన్లో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. దానివల్ల మనం ఎకో ఫ్రెండ్లీగా గణేష్ని చేయడం వల్ల అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము అందరం
400 మెంబర్స్ వచ్చి జాయిన్ అయ్యి చేస్తున్నాం. ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్తో చేస్తున్నాను 3 ఇయర్స్లో. మొత్తం మేము ఇక్కడికి జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అయింది. ఇదే ఫస్ట్ టైం మేము అంతా కలిపి ఇలా చేయటం, ఇలా ఇన్వాల్వ్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇలా ఫ్రెండ్స్ గ్రూప్తో చాలా వినాయకులు చేద్దాం అనుకుంటున్నాం మేము. ఇంకా మేము మా కాలేజ్లో కూడా వినాయకుడిని పెడదాం అనుకుంటున్నాం. మేము ఇక్కడి నుంచి కూడా చేసేసి ఆ వినాయకుడిని మా కాలేజ్కి కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. మా మట్టి విగ్రహం మేమే చేసి తీసుకెళ్తాం మా కాలేజ్కి. చాలా చాలా హ్యాపీగా ఉంది. 3 ఇయర్స్ నుంచి మేమే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్తో మా స్టడీ పూర్తయిపోతుంది. ఈ ఫైనల్ ఇయర్తో ఫ్రెండ్స్ అందరితో కలిపి చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడు మేము ఇలా చేయలేదు వినాయకుడిని, ఎప్పుడు కాలేజ్లోనే చేయడం, బయటకు వచ్చి చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతే. అండ్ ఫైనల్ ఇయర్ కాబట్టి ఇంకా మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం మేము అందరం కలిసి. చూశారు కదా, ఇక్కడ పూర్తిగా కూడా విద్యార్థులందరూ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి వీళ్ళంతా కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా విగ్రహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా స్టూడెంట్స్ ఇంకా మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా కూడా వాళ్ళంతా మట్టి విగ్రహాలను చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా విద్యార్థుల కోలాహలంతో నిండిపోయింది. మొత్తం దాదాపు 2000 మట్టి విగ్రహాలు ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో తయారు చేస్తారు. మరోవైపు మరొక 3 కాలేజీ కేంద్రాల్లో మరొక 3000 విగ్రహాలు తయారు చేయడానికి ఈరోజు లక్ష్యంగా పెట్టుకున్నారు. గిన్నిస్ రికార్డు నెలకొల్పే విధంగా దాదాపు 5000 మట్టి విగ్రహాలు చేసే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా అందరిలో అవగాహన కల్పించే విధంగా మట్టి విగ్రహాలనే పూజించాలనే ఒక అవగాహన కల్పించే విధంగా పూర్తిగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితులు అయితే మనం చూసిన పరిస్థితి. ప్రస్తుతం మన టీవీ విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.